అందరికీ నమస్కారం. నా పేరు శ్రవణ్ రెడ్డి. నేను భువనగిరి పార్లమెంట్ టీపీసీసీ సోషల్ మీడియా ఇన్ఛార్జిగా ఉన్నాను. నేను ఈ వీడియో చేయడానికి ముఖ్యమైన కారణం ప్రజాస్వామ్యాన్ని అలాగే రాజ్యాంగాన్ని కూని చేస్తున్న బీజేపీపై మాట్లాడడానికి. ఏ అంశంపై అంటే రీసెంట్గా మన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. గతంలో ఎప్పుడో 2020లో జరిగిన అంశానికి సంబంధించి అది ప్రైవేట్ కేసు. దానికి సంబంధించి మీనాక్షి నటరాజన్ గారు తన అఫిడవిట్లో మెన్షన్ చేయలేదని ఈసీ రిజెక్ట్ చేయడం అనేది ఇది చాలా బాధాకరం, చట్టవిరుద్ధం. సపోజ్ నామినేషన్ పత్రాలు వెరిఫికేషన్ చేసేటప్పుడు ఏమైనా తప్పులు కానీ లేకపోతే ఏదైనా సందేహాలు ఉంటే సంబంధిత ఆ వ్యక్తిని పిలిచి వాళ్ళకి ఒక టైం ఇస్తారు. ఒక టైం ఇచ్చి దీనిపై మీరు క్లారిఫై చేయండి అని సమయం ఇవ్వాలి. కానీ అలాంటి సమయం ఏమీ ఇవ్వలేదు. యాక్చువల్గా ఆ ప్రైవేట్ కేసుకు సంబంధించి ఫామ్ 26 మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ ఈసీ బీజేపీ జేబు సంస్థగా మారిపోయింది. ఇన్ని రోజులు బీజేపీ పార్టీ ఓట్ చోరీ ప్రతి రాష్ట్రంలో తమకు వ్యతిరేకంగా ఉన్నటువంటి ఓట్లను తొలగిస్తూ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్న ఓట్లను తొలగిస్తూ అధికారంలోకి వస్తుంది. ఇప్పుడు డైరెక్ట్గా సీట్ చోరీ చేసి ప్రజాస్వామ్యాన్ని కూని చేసింది. ఇది చాలా చట్టవిరుద్ధం. దీన్ని ప్రతి ఒక్కరూ రాజకీయ నాయకులు, ప్రముఖులు, సామాజికవేత్తలు ప్రతి ఒక్కరూ స్పందించాలి. రాజ్యాంగంపై ఇది మీనాక్షి నటరాజన్ గారి నామినేషన్ తిరస్కరణ రాజ్యాంగంపై జరిగిన కుట్ర. దీనిపై ప్రతి ఒక్కరు స్పందించి మాట్లాడాలి. బీజేపీ ఇలాంటి చిల్లర రాజకీయాలు మనుకోవాలి. మీకు మధ్యప్రదేశ్లో 3వ సీటు గెలిచే అవకాశమే లేదు. కాంగ్రెస్ పార్టీకి 65 ఎమ్మెల్యేలు ఉన్నారు. మీరు ఎలా గెలుస్తారని 3వ అభ్యర్థిని నిలబెట్టారు. దీన్ని బట్టే మీ ఆలోచన, మీ పద్ధతి, మీ ప్రవర్తన అర్థమవుతుంది. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా మీనాక్షి నటరాజన్ గారి నామినేషన్ తిరస్కరణను ఎవరు అంగీకరించరు. దీనిపై కాంగ్రెస్ పార్టీ కేంద్ర నాయకత్వం న్యాయ పోరాటం చేస్తుంది. చివరికి న్యాయమే గెలుస్తుందని మా నమ్మకం. జై కాంగ్రెస్.